డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు జరిగిన టీఎస్ మ్యాథ్స్ 1B ఆన్సర్స్కి ఒకసారి వీడియో మొత్తం చూసి మీ స్కోర్ చెక్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ x + y = 0 అన్నారు. m = -a/b ఫార్ములా రాస్తే ఒక మార్క్ ఇస్తారు. దాని నుంచి మీకు -1 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ 4x - 3y + 12 ఇంటూ నార్మల్ ఫామ్ అన్నారు. x cos α + y sin α = p అనే ఫార్ములా రూపంలో చేంజ్ చేసుకొని ఇక్కడ మీకు x కోఎఫిషియంట్ 4 అండ్ y కోఎఫిషియంట్ 3 కాబట్టి √a² + b² √25 = 5 వస్తుంది. 5తో దీన్ని అంటే బోత్ సైడ్స్ మీరు డివిజన్ చేసుకుంటే x × -4/5 + y × 3/5 = 12/5 ఆన్సర్ వేసినందుకు ఇంకొక మార్క్, మొత్తం 2 మార్క్స్ వేస్తారు. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ అన్నారు. √(x2 - x1) ² + y2 - ఆ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూషన్ చేస్తే √101 వస్తుంది. అండ్ దీన్ని మన ఇంటర్సెప్ట్ ఫామ్ అన్నారు. అంటే x/a + y/b + z/c = 1 ఫామ్లోకి చేంజ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. x/5/4 లేకపోతే 4x/5 - 4/5 + 2z/5 = -1 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని x →∞ అన్నారు. x →∞ అన్నాడు 1/x → 0, 1/x → 0, 1/x³ ఆ ఫార్ములా అప్లై చేసుకుంటాం. అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ న్యూమరేటర్లో 1 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 2 కాబట్టి 1/2 అది ఆన్సర్ దీనిది. నెక్స్ట్ 2 mod of x. 6th క్వశ్చన్ చూస్తే mod x = +x కండిషన్ అప్లై చేసుకుంటాం. అంటే x > 0 ఇక్కడ. అప్పుడు దీని నుంచి మీకు 3 వచ్చేస్తుంది ఆన్సర్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ అన్నారు. సో e⁻x ఇక్కడ uv అప్లై చేసుకుంటే e⁻x -sin²x + cos²x అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ అన్నారు. ఇక్కడ x = a tan α పెట్టుకోవాలి అండ్ a = tan α అండ్ x = tan β పెట్టుకుంటే y' = -1/1 + x² వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్ అన్నారు. దీనికి dy/dx అప్లై చేసుకొని నెక్స్ట్ మీకు స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఏమైందంటే 764 అవుతుంది. అంటే దీని ఫస్ట్ డెరివేషన్ కనుక్కుంటాం. నెక్స్ట్ రోల్స్ థియరం అంటే f(x) కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a, b అండ్ డిఫరెన్సిబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ a, b. ఇఫ్ f(a) = f(b) then f'(c) = 0 ఫర్ ఆల్ c బిలాంగ్స్ టు b. ఇదంతా రాస్తే ఒక 2 మార్క్స్ ఇస్తారు. ఇది మీకు వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. సో నేను ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ క్వశ్చన్స్ ఇచ్చినో అవే క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్గా దిగినాయి, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. నెక్స్ట్ 4 మార్క్స్లో లోకస్లో ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేసుకుంటాం, 1 మార్క్ వస్తుంది. సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే 2 సొల్యూషన్స్ ఉంటాయి. అంటే 5x - 2y - 37 ఇంటూ 5x - 2y - 1 = 0 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ x' = x cos θ + y sin θ, y' = -x sin θ + y cos θ అలా పెట్టుకుంటే 25x² + 9y² = 225 వస్తుంది. సో దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో చేంజ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ మీకు యాంగిల్ బిట్వీన్ అడిగారు. అంటే cos θ అప్లై చేసుకుని నేను క్వశ్చన్ రాయటం మర్చిపోయాను. అప్పుడు మీకు cos θ = a1a2 + b1b2 √a1² b1² ఇంటూ √a2² b2². ఇక్కడ మీకు cos 45 ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ 3 అండ్ -25/3 వస్తుంది సాల్వ్ చేస్తే. నెక్స్ట్ చెక్ ద కంటిన్యూటీ అన్నారు. ఇది ఎగ్జాక్ట్గా కంటిన్యూటీ అవుతుంది. లిమిట్ x → 3 f(x) = లిమిట్ x → 3 - f(x) ఇది కాబట్టి ఇది కంటిన్యూటీ అయింది. నెక్స్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ f'(x) = లిమిట్ x → 0 f(x + h - f(x/h) ఫార్ములా రాసినందుకు 1 మార్క్ ఇస్తారు. ఫర్దర్గా సింప్లికేషన్ చేసుకున్నప్పుడు cకి 2 sec² 2x వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ y = 2x² క్వశ్చన్ కూడా చూసుకోండి. మొదట ఫస్ట్ దీన్ని డెరివేషన్ చేసుకుంటాం. అంటే y1 = 2x² తర్వాత దీన్ని dx/dt ఇచ్చారు 4 అని. సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే 32 యూనిట్/సెకండ్ వచ్చేస్తుంది. ఫైండ్ యాంగిల్ బిట్వీన్ అన్నారు. ఇక్కడ ఇది y² ఈక్వల్ అంటే ఇది కూడా y² ఈక్వల్ కాబట్టి దీన్ని ఏం రాస్తామంటే y² = x² - 4x + 5 వస్తుంది. x² + 4x + 5 x² + 4x - 5 వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే x = 1 x = -5 వస్తుంది. అంటే m1
ఈక్వల్ టు స్లోప్ 1 వస్తుంది, m2 అనేది -1/2 వస్తుంది. tan θ తీసుకుంటే m1 - m2/1 + m1 × m2 ఫార్ములా రాస్తే tan θ = 3 అనేది ఆన్సర్ వస్తుంది. ఇది కూడా మీకు షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ 3 లాంగ్ ఆన్సర్ చూస్తే ఈ డయాగ్రామ్ ఒకటి వేయాల్సి వస్తుంది. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. స్లోప్ ఆఫ్ బీసీ, స్లోప్ ఆఫ్ ఏఎఫ్ కనుక్కొని y - y1 = m(x - x1) రాసుకున్నాక నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఏసీ ఇదంతా చేస్తే 1/5 అండ్ 14/5 అనేది ఆర్థో సెంటర్ ఆన్సరు. నెక్స్ట్ షో దట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నారు. సో ఇక్కడ L1x + M1y + N1, L2x + M2y + N2 ఎందుకంటే నాన్ హోమోజీనియస్ టైప్ క్వశ్చన్ ఇది. ముందు డిస్టెన్స్ తీసుకుంటే n1/√L1² + M1². నెక్స్ట్ d2 తీసుకున్నప్పుడు n2/√L2² రెండింటి మల్టిప్లికేషన్ చేసుకుంటాం ఇక్కడ, అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ 20 క్వశ్చన్ cos θ = a + b/√a - b² + 4h² ఫార్ములా అప్లై చేసినప్పుడు cos 1 13/√193 వస్తుంది ఆన్సర్ ఇది. ఇక్కడ మీకు L = -5m + 3 అని తీసుకుంటాం. -5m + -3 అను అవతలకి వెళ్ళిపోయినప్పుడు L = 5m - 3 అని అయింది. ఇక్కడ L ప్లేస్లో పెట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. నెక్స్ట్ x = tan θ పెట్టుకున్నప్పుడు ఇదంతా సింప్లికేషన్ చేసుకున్నప్పుడు tan 1 tan 2θ + tan 1 tan 3θ - tan 1 4θ అంటే 4θ - 4θ + 5θ వస్తే ఇక్కడ మీకు tan θ మిగులుతుంది. కాబట్టి θ tan 1 x చేసినప్పుడు దీన్ని డెరివేషన్ చేస్తే 1/1 + x వచ్చేస్తాయి. సో ఇక్కడ లెంత్ ఆఫ్ దట్ సబ్ ట్యాంజెంట్, సబ్ నార్మల్ అడిగారు. సో ఇవన్నీ కూడా ఫార్ములాలు dx/dt, dy/dt, dy/dx చేస్తే dy/dt/dx/dt చేస్తే tan θ వస్తుంది. లెంత్ ఆఫ్ ద సబ్ ట్యాంజెంట్ అంటే y1/√y1/f(x1) mod చేస్తే a cos t × sin t - t cot t వస్తుంది. లెంత్ ఆఫ్ ద సబ్ నార్మల్ అంటే y1 × f(x), ఇక్కడ ఈ ఆన్సర్ వస్తుంది. ఫర్దర్గా ఈ డయాగ్రామ్కి 24th క్వశ్చన్ ఒక మార్క్ వస్తుంది. ఆల్ సైడ్స్ ఈక్వల్ x సెంటీమీటర్స్ తీసుకుంటున్నాం. L అంటే 80 - 2x, b అంటే 30 - 2x, h అంటే x అంటే LBH వాల్యూమ్ కనుక్కుంటాం. తర్వాత f'(x = 0) చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. సాల్వ్ చేస్తే 30 అంటే 20/3 వస్తుంది. $(x) చేసి x + 20/3 పెట్టి మనకి ఇది మ్యాక్సిమం అవుతుంది. సో ఈ వీడియో ఫ్రెండ్ అది తప్పకుండా లైక్ చేయండి.